హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కిరణ్ గైస్. ఇదైతే నేను మాకు దగ్గరలో ఉన్న అడవికి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మా ఊరు నుంచే సుమారు నేను ఇక 3 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. ఎందుకోసం వచ్చానంటే మరి ఆవులు పాక సిద్ధం చేయడం కోసం అయితే వాసలు, పట్టెలు, రాటలు అయితే మా అన్యోలో నరికినడం జరిగింది. అందుకోసం అయితే అడవికి అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే 7 o'clock అవుతుంది. నేను ఈ దత్తమైన అడవి ప్రాంతంలో అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మరి పక్షుల శబ్దం, కిటకల శబ్దం చాలా వినిపిస్తున్నాయి. మరి ఒక విధంగా చూస్తే భయపడతారు చాలామంది. మనకైతే భయం లేదు. ఎందుకైతే మనం చిన్నప్పటి నుంచి ఈ యొక్క అడవి ప్రాంతంలో పుట్టినవారు, ఈ యొక్క అడవి ప్రాంతంలో పెరిగినారు కాబట్టి మనకు ఎటువంటి భయం ఉండదు. మరి ఈ యొక్క మనీ వాళ్ళు ఎక్కడైతే పట్టెలు నరికినామన్నారో అక్కడైతే నేను మొదటికి చేరుకోవడం జరిగింది. అంత వెతుకుంటే చేరుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పట్టెలు నరికిన దగ్గర అయితే నేను ఉన్నాను. మరి ఇక్కడి నుంచి అయితే సుమారు ఇంటికి వెళ్ళడానికి గంట టైం పడుతుంది. గంటన్నర పడుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఘాట్ ఎక్కించాలా. ఎందుకంటే బరువు ఉంటాయి కాబట్టి, ఇది పచ్చిగా నరికింది కాబట్టి బరువు ఉంటాయి. మరి దింపి అయితే మనం తీసుకెళ్ళాలి. ఇక్కడి నుంచి ఘాట్ ఎక్కించి కాసేపు పైనకి వెళ్ళిన తర్వాత పెద్ద గరువు ఒకటి ఉంది. చాలా పెద్ద గరువు ఉంటుంది. అక్కడ కాసేపు దించి రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలి. చాలా దూరం వెళ్ళాలి ఇక్కడి నుంచి ఘాట్ తీసుకొని. అలాగే ఒకప్పుడైతే ఈ అడవి ప్రాంతంలో ఎక్కువ శాతం మరి అడవి దున్నాలు, సింహాలు, పులులు ఎక్కువ ఉండేవి. మరి మేమైతే ఒకప్పుడు మరి పశువులు అడవికి తీసుకెళ్ళినప్పుడు మరి ఆ పైన సింహాలు కానీ, పులులు కానీ, మేకల పైన, పశువుల పైన దాడి చేసి తీసుకెళ్ళిపోయి మనం ఎంత వచ్చినా కూడా వదిలిపెట్టే ఉండదు. మరి చాలా డేంజరస్ అడవి ఇది అయితే. మరి అడవికి తీసుకెళ్ళినప్పుడు అందరు చుట్టుముట్టి పశువులకి, మేకలను చుట్టుముట్టి కాపులు కాసేవాళ్ళం. ఇప్పుడైతే మరి చుట్టుపక్కల ఎక్కువ విలేజెస్ అయిపోవడం బట్టి అలా జంతువులు కూడా దూరం అయిపోయాయి. ఒకప్పుడైతే మనం తిరగలేము, ఇలాగా ఒంటరిగా తిరగలేము. ఒక్కరిద్దరికి కూడా తిరగడానికి చాలా భయం. వెనుక ముందు చూసుకొని తిరిగేవాళ్ళం. ఇప్పుడైతే మనకైతే ఒక్కడైనా సరే తిరగవచ్చు, భయం ఏమి లేదు. ఇటువంటి జంతువులు అయితే లేవు. జంతువులన్నీ కూడా అలాగలా దూరంగా వెళ్ళిపోయాయి. ఎందుకంటే మనం మనుషులు ఎక్కువ శాతం తిరుగుతుంటాం కాబట్టి, చుట్టుపక్కల విలేజెస్ కూడా ఎక్కువయ్యాయి కాబట్టి మరి జంతువులన్నీ కూడా అలాగలా దూర ప్రాంతంలో వెళ్ళిపోయాయి. ఎందుకంటే పెద్ద పెద్ద దట్టమైన గుహల్లోనూ, పెద్ద పెద్ద బండరాల్లోనూ అలాంటి దగ్గర ఎక్కువ శాతం జంతువులు ఉంటాయి. కాకపోతే మనకైతే ఇక్కడ మనకు కొండ సిల్వలు అనేది పాములు అయితే, పెద్ద పెద్ద పాములు అయితే అక్కడ కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లోనైతే మరి ఎక్కువ శాతం ఉంటాయి. ఎందుకంటే కింద ఆకులన్నీ కూడా చూస్తున్నారు కదా, నా వెనకాల ఆకులన్నీ కింద రాలిపోయినాయి. ఆ సొకాకుల్లోనే దూకునేలాగా ఉంటాయి. మనం నడిచేటప్పుడు చాలా 1-2 సార్లు ఆలోచించి ముందుకు అడిగేయాలి, లేకపోతే చాలా ప్రమాదకరం. అయితే ఈ సమ్మర్ సీజన్లో పశువులకి ఇలాగా మన కలుపు కోసం దానిపై తిరుగుతుంటాము. చాలాసార్లు చూడడం జరిగింది. ఇలాంటి కొనసిన వాళ్ళను, ఇలాంటి పాములను కూడా చాలా భయం. ఎందుకంటే జంతువులు అయితే కనిపిస్తావు, ఇలాంటి ప్రమాదకరమైన పాములు అయితే కనిపిస్తుంటాయి. కానీ దాని ఇష్టం అదే, మన ఇష్టం అదే, చూసుకుంటూ మనం పోవడమే. కానీ మనకి ఆలోచించకూడదు. ఒకప్పుడైతే అలాంటి జంతువుల దగ్గరే చాలా భయంకరంగా ఉండేవాళ్ళము. ఎందుకంటే మాకు అప్పట్లోనే టైం 4:30 టైం అయితే ఊరు దగ్గరలోనే వచ్చి సింహాలు, పులులన్నీ కూడా దండిస్తుంటాయి. కానీ ఎవరు పట్టించుకోము. ఎందుకంటే అది ఇష్టం అదే. రాత్రిపూట 7-8 అయితే మన ఆవు పాకల్లోనూ, మేకల పాకల్లోనూ దాడి చేసి తీసుకెళ్ళిపోతాయి. అన్నీ కూడా చాలా భయంకరంగా ఉండేవి. ఒకప్పుడైతే రాను అలాగా మరి ఊర్లు పెరగడం వల్ల అవన్నీ కూడా జంతువులన్నీ కూడా దూరం అవుతున్నాయి. అలాగే నేనైతే మరి వెళ్ళే ముందు కూడా మా యొక్క కాఫీ తోటలు ఎలా ఉంది మేమైతే చూపెడతాము. ఒకప్పుడు 2000 సంవత్సరాలు అయితే ఇక్కడ మేమైతే కాఫీ తోట అయితే నాటడం మొదలుపెట్టడం జరిగింది. అయితే కాఫీ తోట ఎలా ఉందో ఈ దగ్గర కూడా నేను చూపెడతాను. ఓకే. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కిరణ్ గైస్. ఇదైతే నేను మాకు దగ్గరలో ఉన్న అడవికి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మా ఊరు నుంచి సుమారు నేను ఇక 3 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. ఎందుకోసం వచ్చానంటే మరి ఆవులు పాక చికెన్ చేయడం కోసం అయితే వాసలు, పట్టెలు, రాటలు అయితే మా అన్యోలో ఉండడం జరిగింది. అందుకోసం అయితే అడవికి రావడం జరిగింది. ఇప్పుడైతే 7 o'clock అవుతుంది. నేను ఈ దత్తమైన అడవి ప్రాంతంలో అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మరి పక్షుల శబ్దం, కిటకల శబ్దం చాలా వినిపిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే భయపడతారు చాలామంది. మనకైతే భయం లేదు. ఎందుకైతే మనం చిన్నప్పటి నుంచి ఈ యొక్క అడవి ప్రాంతంలో పుట్టినవారు, ఈ యొక్క అడవి ప్రాంతంలో
యొక్క మాన్యవాళ్ళు ఎక్కడైతే పట్టెలు నరికినామన్నారో అక్కడైతే నేను మొదటికి చేరుకోవడం జరిగింది. అంత వెతుక్కుంటే చేరుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పట్టెలు నరికిన దగ్గర అయితే నేను ఉన్నాను. మరి ఇక్కడి నుంచి అయితే సుమారు ఇంటికి వెళ్ళడానికి గంట టైం పడుతుంది, గంటన్నర పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఘాట్ ఎక్కించాలా, ఎందుకంటే బరువు ఉంటాయి కాబట్టి, ఇది పచ్చిగా నరికింది కాబట్టి బరువు ఉంటాయి. మరి దింపి అయితే మనం తీసుకెళ్ళాలి. ఇక్కడి నుంచి ఘాట్ ఎక్కించి కాసేపు పైనకి వెళ్ళిన తర్వాత పెద్ద గరువు ఒకటి ఉంది, చాలా పెద్ద గరువు ఉంటుంది. అక్కడ కాసేపు వడ్డించి రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి మనం ఇంటికి తీసుకెళ్ళాలి. చాలా దూరం వెళ్ళాలి ఇక్కడి నుంచి ఘాట్ ఎక్కించుకొని. అలాగే ఒకప్పుడైతే ఈ అడవి ప్రాంతంలో ఎక్కువ శాతం మరి అడవి దున్నాలు, సింహాలు, పులులు ఎక్కువ ఉండేవి. మరి మేమైతే ఒకప్పుడు మరి పశువులు అవి తీసుకెళ్ళినప్పుడు మరి ఆ పైన సింహాలు కానీ పులులు కానీ మేకల పైన పశువుల పైన దాడి చేసి తీసుకెళ్ళిపోయి మనం ఎంత అరిచినా కూడా వదిలిపెట్టే ఉండదు. మరి వాళ్ళైతే చాలా డేంజరస్ అడవి ఇది అయితే. మరి అడవికి తీసుకెళ్ళినప్పుడు అందరు చుట్టుముట్టి పశువులకి మేకలకి చుట్టుముట్టి కాపులు కాసేవాళ్ళం. ఇప్పుడైతే మరి చుట్టుపక్కల ఎక్కువ విలేజెస్ అయిపోవడం బట్టి జంతువులు కూడా దూరం అయిపోయినాయి. అప్పుడైతే మనం తిరగలేము, ఇలాగా ఒంటరిగా తిరగలేము. ఒక్కరిద్దరికి కూడా తిరగడానికి చాలా భయం, వెనుక ముందు చూసుకొని తిరిగేవాళ్ళం. ఇప్పుడైతే మనకి ఎప్పుడైనా సరే తిరగవచ్చు, భయం లేదు. జంతువులన్నీ కూడా అలాగలా దూరంగా వెళ్తాయి. ఎందుకంటే మనం ఎక్కువ శాతం తిరుగుతున్నాం కాబట్టి, చుట్టుపక్కల విలేజెస్ కూడా ఎక్కువ కాబట్టి మరి జంతువులన్నీ కూడా అలాగలా దూరం ప్రాంతంలో వెళ్తాయి. ఎందుకంటే పెద్ద పెద్ద దట్టమైన వాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు అలాంటి ఎక్కువ కాకపోతే మనకైతే ఇక్కడ మనకు కొండ సిలువలు అనేది పాములు అయితే పెద్ద పెద్ద పాములు అయితే అక్కడ కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో అయితే మరి ఎక్కువ శాతం ఉంటాయి. ఎందుకంటే కింద ఆకులన్నీ కూడా కింద చూస్తున్నారు కదా, నా వెనకాల ఆకులన్నీ కింద రాలిపోయినాయి. ఆ సొకాకుల్లోనే దూరిపోయేలాగా ఉంటాయి. మనం నడిచేటప్పుడు చాలా ఒకరికి 2 సార్లు ఆలోచించి ముందుకు అడిగేయాలి, లేకపోతే చాలా ప్రమాదకరం. అయితే ఈ సమ్మర్ సీజన్లో పశువులకి ఇలాగా మన కలప కోసం దానిపై తిరుగుతుంటాము. చాలాసార్లు చూడడం జరిగింది అలాంటి కొండ చిలువలను, ఇలాంటి పాములను కూడా. చాలా భయం, ఎందుకంటే జంతువులు అయితే కనిపిస్తావు, ఇలాంటి ప్రమాదకరమైన పాములు అయితే కనిపిస్తుంటాయి. కానీ దాని ఇష్టం అదే, మన ఇష్టం అదే, చూసుకుంటూ మనం పోవడమే, దాన్ని మనం ధ్యానం చేయకూడదు. ఒకప్పుడైతే అలాంటి జంతువుల దగ్గర చాలా భయంకరం మనం ఉండేవాళ్ళం. ఎందుకంటే మాకు అప్పట్లోనే ఆ టైమే 4:30 పైన అయితే ఊరు దగ్గరలోనే వచ్చి సింహాలు, పులులన్నీ కూడా గండిస్తుంటాయి. కానీ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అది ఇష్టం అదే. రాత్రిపూట 7-8 అయితే మన ఆవు పాకల్లోనూ మేకల పాకల్లోనూ దాడి చేసి తీసుకెళ్ళిపోతాయి. అన్నీ కూడా చాలా భయంకరంగా ఉండేవి. ఒకప్పుడైతే రాను అలాగా మరి ఊర్లు పెరగడం వల్ల అవన్నీ కూడా జంతువులన్నీ కూడా దూరం అయిపోయినాయి. అలాగే నేనైతే మరి వెళ్ళే ముందు కూడా మా యొక్క కాఫీ తోటలు ఎలా ఉందో మేమైతే చూపెడతాము. ఒకప్పుడు 2000 సంవత్సరాలు ఇక్కడ మేమైతే కాఫీ తోట అయితే నాటడం మొదలు జరిగింది. ఆ యొక్క కాఫీ తోట ఎలా ఉందో ఈ దగ్గర కూడా మేము చూపెడతాము.
మనీ అయితే ఇక్కడ ఆవులపాక చికెన్ చేయడం కోసం పట్టెలు అయితే నరికినాను అనేసి అన్నారు. దానికోసం అయితే నేను రావడం జరిగింది, తీసుకెళ్దాం అనేసి. నేను వెతుకుతున్నాను నేనైతే ఎక్కడ ఉందనేసి. నరికేసుకుంటాను కనిపిస్తుంది అనేసి అన్నారు. పైన తోలు కూడా తీసుకున్నాను, కనిపిస్తుంది అనేసి అన్నారు. దానికోసం అయితే నేను వెతుకుతున్నాను, కానీ కనిపించట్లేదు. చూద్దాం కిందకి వెళ్దాం. గైస్ అడవి మొత్తం ఎలా ఉందో, మొత్తం చెలక ఉంది. మొత్తం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మొత్తం ఆకులన్నీ కింద రాలిపోయి చెట్లు అయితే సిగురించినాయి. మొత్తం ఇలాగే కింద మనం నడుచుకుని వెళ్తుంటే ఆకులు బరాబరం శబ్దం నుంచి వస్తుంటాయి. ఇది జంతువు వస్తున్నా కూడా మనం దాన్ని పచ్చిగట్టవచ్చు. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎండలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం నడుచుకుని వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఆకులు అయితే శబ్దం అయితే వస్తుందన్నమాట. అయితే నరికినారు, తీసుకెళ్ళాలి మనం అయితే ఇక్కడి నుంచి. చాలా పొడవు ఉంది, ఇక్కడ నుంచి చివరి దాకా ఉంది. చూస్తున్నారు కదా, అయితే మనం తీసుకెళ్ళాలా. ఈ ఘాట్ అయితే మనం ఎక్కించాలి ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, డౌన్ ఉంది. మనం డౌన్ దిగొచ్చి ఇప్పుడు పైకి ఎక్కెళ్ళాలా. చూస్తున్నారు కదా మొత్తం అడవి ఎలా ఉందో. ఉంది శివర్లోని. ఆకులన్నీ కూడా ఇలా కింద రాలిపోయినాయి కాబట్టి మనం నడుస్తున్నప్పుడు బర్రామని శబ్దం అనేది వస్తుంది. ఏ జంతువు వస్తున్నా మనం పచ్చిగట్ట వచ్చి ఏదో జంతువు వస్తుందని. ఇక్కడ కూడా నరికినారు, ఇది ఒక పట్టే ఉంది. ఎందుకంటే మనకు ఆవులు ఉన్నాయి కాబట్టి మరి ఆ పాక సైడ్ మరి ఈ యొక్క పట్టెలు నరకడం జరిగింది. మనకైతే అడవి అయితే ఎక్కువ శాతం మనం పాల్చేయం. చూస్తున్నారు కదా, మాకు దగ్గరలోనే అడవి ఉంది కానీ మేము పాల్చేయం అడవిని అయితే. మాకు పనికొచ్చే కల్పన అయితే మేము తీసుకుంటాము, మనకు ఉపయోగించేదాన్ని. అనవసరంగా చెట్లన్నీ కొట్టడం, చెట్టుని పాడు చేయడం ఉండదు. కావలిస్తే మనం కట్టెల పొయ్యికైతే చాలా ఎండిపోయిన కర్రలు ఉంటాయి. ఆ ఎండిపోయిన కర్రలు అయితే తీసుకెళ్తాం. ఇలాగ మన ఇల్లులోని కలప కోసం, మన స్థలంలోని కలప కోసం అయితే దాన్ని చూసి పనికి వస్తుందంటేనే అది మనం తీసుకుంటాం. పనికిరాదంటే దాన్ని వదిలిస్తాం. అలాగా అది ఆ చెట్లు అయితే అలా పెరుగుతుంటాయి. చూస్తున్నారు కదా. అలాగే అడవి మొత్తం ఎలా ఉందో, మొత్తం చెలక ఉంది. మొత్తం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మొత్తం ఆకులన్నీ కింద రాలిపోయి చెట్లు అయితే సిగురించినాయి. మొత్తం ఇలాగే కింద మనం నడుచుకుని వెళ్తుంటే ఆకులు బరాబరం శబ్దం నుంచి వస్తుంటాయి.
మనం పెట్టింది జంతువు వస్తున్నా కూడా మనం దాన్ని పచ్చి కట్టవచ్చు. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎండలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఆకులు అయితే శబ్దం అయితే వస్తుంది మనకు. మరి మా అన్నయ్య అయితే ఇక్కడ ఆవులపాక సిద్ధం చేయడం కోసం పట్టులు అయితే నరికినాను అనేసి అన్నారు. దానికోసం అయితే నేను రావడం జరిగింది తీసుకెళ్దామనేసి. నేను వెతుకుతున్నాను నేనైతే ఎక్కడ ఉందనేసి. నరికేసుంటాను కనిపిస్తుంది అనేసి అన్నారు. పైన తోలు కూడా తీసుకున్నాను కనిపిస్తుంది అనేసి అన్నారు. దానికోసం అయితే నేను వెతుకుతున్నాను, కానీ కనిపించట్లేదు. చూద్దాం, కిందకి వెళ్దాం. అయితే నరికినారు, తీసుకెళ్ళాలి మనం అయితే ఇక్కడి నుంచి. చాలా పొడవు ఉంది, ఇక్కడ నుంచి చివరి దాకా ఉంది. చూస్తున్నారు కదా, అయితే మనం తీసుకెళ్ళాలా. ఈ ఘాట్ అయితే మనం ఎక్కించాలి ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, అది డౌన్ ఉంది. మనం డౌన్ దిగి వచ్చి ఇప్పుడు పైకి ఎక్కెళ్ళాలా. చూస్తున్నారు కదా మొత్తం అడవి ఎలా ఉందో. ఒక్కటి ఉంది శివార్లోని. ఆకులన్నీ కూడా ఇలా కింద రాలిపోయినాయి కాబట్టి మనం నడుస్తున్నప్పుడు బర్రామని శబ్దం అనేది వస్తుంది. ఏ జంతువు వస్తున్నా మనం పసిగట్టవచ్చు ఏదో జంతువు వస్తుందనేసి. ఓకే, ఇక్కడ కూడా నరికినారు. ఇది ఒక పట్టె ఉంది. ఎందుకంటే మనకు ఆవులు ఉన్నాయి కాబట్టి మరి ఆ పాక తెరచేయడానికి అయితే మరి ఈ యొక్క పట్టెలు నరకడం జరిగింది. మనకైతే అడవి అయితే ఎక్కువ శాతం మనం పాడ్చేయం. చూస్తున్నారు కదా, మాకు దగ్గరలోనే అడవి ఉంది కానీ మేము పాడ్చేయం అడవిని అయితే. మాకు పనికొచ్చే కల్పన అయితే మేము తీసుకుంటాము, మనకు ఉపయోగించేదానే. అనవసరంగా చెట్లన్నీ కొట్టడం, చెట్లను పాడు చేయడం ఉండదు. కావలిస్తే మనం కట్టెల పొయ్యికి అయితే చాలా ఎండిపోయిన కర్రలు ఉంటాయి. ఆ ఎండిపోయిన కర్రలు అయితే తీసుకెళ్తాం. ఇలాగ మన ఇల్లులోని కలప కోసం, మన స్థలంలోని కలప కోసం అయితే దాన్ని చూసి ఇది పనికి వస్తుంది అంటేనే అది మనం తీసుకుంటాం. పనికిరాదంటే దాన్ని వదిలిస్తాం. అలాగా అది ఆ చెట్లు అయితే అలా పెరుగుతుంటాయి. చూస్తున్నారు కదా.